శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజ విద్యాయోగం 1వ శ్లోకం శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. వివరణ శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు. 2వ శ్లోకం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. వివరణ ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మబద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. 3వ శ్లోకం అశ్రద్ధదానః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. వివరణ ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా. వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. 4వ శ్లోకం మయా తతమిదం సర్వం జగదవ్యక్తం మూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. వివరణ ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడను కాను. 5వ శ్లోకం న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. వివరణ ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కలవాడా అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ ఆత్మశక్తి. ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. 6వ శ్లోకం యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మతానీత్యుపధారయ. వివరణ అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి. 7వ శ్లోకం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వివరణ కల్పాంతరమున ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క ఆదిమమైన ప్రకృతి శక్తి యందు విలీనమవుతాయి. తదుపరి సృష్టి ప్రారంభంలో, ఓ కుంతీపుత్రుడా, నేను వాటిని మరల వ్యక్తపరుస్తాను. 8వ శ్లోకం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. వివరణ నా ప్రాకృతిక భౌతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యాకమైన జీవరాశులను వాటి వాటి స్వభావాల అనుగుణంగా మరల ఉత్పత్తి చేయుచున్నాను. 9వ శ్లోకం న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు. వివరణ ఓ సిరి సంపదలను జయించేవాడా, ఈ కార్యములు ఏవీ నన్ను బంధించలేవు. నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవీ నన్ను అంటకుండా అనాసక్తతతో ఉంటాను. 10వ శ్లోకం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. వివరణ నా యొక్క నిర్దేశంలో పని చేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరాచర భూతములను జనింపచేయును, ఓ కుంతీపుత్రుడా. ఈ కారణం వలన భౌతిక జగత్తు మార్పుకు లోనగుచుండును, సృష్టి స్థితి మరియు లయములు. 11వ శ్లోకం అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. వివరణ నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. 12వ శ్లోకం
మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వివరణ: భౌతిక మాయా శక్తి చే భ్రమకు లోనైనటువంటి జనులు ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో అభ్యుదయం, సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే మరియు వారి జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది. 13వ శ్లోకం. ఆత్మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. వివరణ: ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్నే, శ్రీకృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతారు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వివరణ: ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యనే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. వివరణ: మరికొందరు జ్ఞాన సముపార్జన యజ్ఞములో నిమగ్నమై నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమ కంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు. 16వ శ్లోకం. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. వివరణ: నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును, నేనే ఔషధము, నేనే వేద మంత్రమును, నేనే ఆజ్యము, నెయ్యి, నేనే అగ్ని, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకి నేనే తండ్రి. 17వ శ్లోకం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవ చ. వివరణ: జగత్తుకి నేనే తల్లిని, సంరక్షకుడిని నేనే, పితామహుడుని నేనే, నేనే పవిత్రం చేసేవాడిని, జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓంకారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. 18వ శ్లోకం. గతిర్భార్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. వివరణ: నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను. నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము, నేనే శాశ్వత స్థానమును మరియు సనాతన బీజమును. 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. వివరణ: నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను, నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను, నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే. 20వ శ్లోకం. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. వివరణ: వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గు చూపేవారు నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు. యజ్ఞశేషము అయిన సోమ రస పానము చేయట ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు. వారి పుణ్య కర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. 21వ శ్లోకం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి.
ఏవం త్రయీధర్మమను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. వివరణ: స్వర్గలోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుట చే వారి పుణ్యఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు. 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వివరణ: ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు. అలా నా యందే సతతము మనస్సు నిలిపిన వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. 23వ శ్లోకం. ఏ ఆరుప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేऽపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. వివరణ: ఓ కుంతీ పుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు. కానీ అది వారు తప్పు పద్ధతిలో చేసినట్టు. 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. వివరణ: సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజిన్కోపి మాం. వివరణ: దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూత ప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. వివరణ: నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని నేను సంతోషంగా ఆరగిస్తాను. 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. వివరణ: నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, ఓ కుంతీ పుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము. 28వ శ్లోకం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. వివరణ: అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ, అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసముచే నీ మనస్సు నా యందే లగ్నమై నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు. అర్జున ఉవాచ. 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః యే భజంతి తు మాం భక్త్యామయి తేషు చాప్యహం. ఓ పరమేశ్వర, నేను సర్వప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావంతో అనగా ఏమిటి, దేనిని అధిభూతము నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. ప్రయాణకాలే చకతం జ్ఞేయోసి నియతాత్మభిః. సుదురాచారో భజతే మామనన్యః. ఎవరిని అధిదైవము అంటారు. శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినా సరే నన్ను అనన్య భక్తితో సంకల్పముతో ఉన్న వారిని మరణ సమయంలో పరిగణించాలి. ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు. శ్రీ భగవానువాచ. 31వ బ్రహ్మ పరమం స్వభావో భవతి ధర్మాత్మా శశ్వతాభావో భవకరో విసర్గః కర్మసన్నిహితః. ప్రతిజానీహి మే భక్త భగవానుడు పలికి. వివరణ: సర్వోన్నతమైన వారు నాశములేని తత్వమునే బ్రహ్మ మరియు శాశ్వతమైన శాంతిని యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు.
నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. 4 పాపయోనయ అధిభూత్రియో వైశ్యాస్తథా పురుషశ్చాదిదైవతం వివరణ వారి జన్మ వివరణ కులము నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా వారంతా భగవంతుని విశ్వరూపమునే అధిదైవము అంటారు. 33వ శ్లోకం సర్వభూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము అనిత్యమ సమస్త యజ్ఞములకు ప్రాప్య భజస్వ అని పిలువబడుతాను. వివరణ ఇక పుణ్యాత్ములైన రాజులు మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి అది తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచంలోకి వచ్చాక నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూత అంటారు. 34 సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమునే అధిదైవము అంటారు. సర్వభూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము స్మరించుము అంటే సమస్త యజ్ఞములతో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము. అంతకాలే చ మామేవ స్మర మరియు శరీరము నాకు సమర్పించిన పిదప నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. వివరణ